సార్ ఇంకొక విషయం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే ఆయన టార్గెట్గా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఏదో జరుగుద్దని చెప్పి ఒక 2 నెలల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయసాయి రెడ్డితో మొదలు పెడితే మొన్న సజ్జల శ్రీధర్ రెడ్డి వరకు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో ఏదో మిస్ అయ్యారు, సాక్షికి సంబంధించిన డేటర్ ఇంట్లో ఉన్నారు, పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని ఈడీకి ఇస్తున్నారు, లేదంటే ఈడీ దీన్ని తీసుకుంటుందో, ఎందుకు ఈ రకంగా బొంబార్డింగ్ జరుగుతుంది? బీజేపీ ఏమన్నా అంటే ఈడీ ఎంటర్ అవుతుందంటే ఖచ్చితంగా బీజేపీ ప్రజెన్స్ లేకుండా అలా అయితే జరగదు కదా, ఎలా చూడాలి అసలు దీన్ని? ఫస్ట్ తెలుసుకోవాల్సింది అంటే సిట్టుతో ఏ పని అవ్వదు ఆంధ్రప్రదేశ్లో, ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. అయిందా లేదా? ఎందుకు ఏ సిట్టుతో అయినా మీకు ఆంధ్రప్రదేశ్లో పని అయిందని ఒకటి చెప్పండి. అలా గంటా శ్రీనివాసరావు, ఎన్ పాత్ర గారు తగుల దగ్గర నుంచి మొదలెట్టండి. ఏ సిట్టుతో ఒక అవుట్కమ్ వచ్చిందా? వివేకానంద రెడ్డి మాట అవుట్కమ్ ఉందా? లేదు. ఏదైనా చెప్పండి. వీళ్ళతో మళ్ళీ అదే అవ్వదు. కానీ అప్పుడు ఎందుకు తగ్గుతున్నామ్మా అని ఈ 3 నెలలు ఈ ఛానల్లో అలౌ చేయడానికి 4 నెలలు బట్టి లెక్కరు స్కాము దాని ఆవశ్యకత అని వెళ్ళవండి. ఈడీ దగ్గరికి వెళ్ళడమే కావాలి. ఈడీ దగ్గరికి వెళ్తే కడిగిన ముత్యంలో అవుతుంది. ఫస్ట్ మీ సిట్టు అవ్వదు, చేత కాదు అని ఒప్పుకోనట్టే లెక్క. అంటే ఇవన్నీ టపాచిపుత్రులు కబుర్లే కదా, రాజకీయంగా జరిగినాయి అనుకోవాలి. అంటే గ్యారంటీగా దీని అవుట్కమ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా తిప్పుదామని చూస్తుంది దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్ ఐపీఎల్ మ్యాచ్లు అనుకున్న రేటు ఇవి. చెన్నై వాడు ఎంత బాగా ఆడుతున్నాడు, ముంబై వాడు అంత బాగా ఆడుతున్నాడు, వాళ్ళు అవుట్ అయిపోవాలని ఎవడో బుక్ చేసినట్టుగా మ్యాచ్లు ఆడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అలా ఉంటాడు పెప్సీ చూడండి, నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని మీరు డిసైడ్ అయితే వ్యవస్థలు డిసైడ్ అవ్వడం అంత ఈజీ కాదు కదా. అభియోగం మోపడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అభియోగాన్ని జస్టిఫై చేయడం వెరీ క్రిటికల్. ఎవరైనా కామెంట్స్ దేముంది ఎవరైనా చేయొచ్చు. బట్ దాని పేపర్లు రాసినట్టే ఉంటుంది. ఇవాళ చదవండి, సిగ్గుపడి సవాలు రాసిన రాతకాడు. అందుకని జర్నలిజం చదువుకుంటారు, పనికిమాలి అదలరని తిట్టాలని ఉంది నాకు. ఎందుకంటే ఒకటి మన విశాఖని ఏమంటారంటే కోస్టల్ కారిడార్. ఆ కోస్టల్ కారిడార్లో ఇంకా మరి పెట్టుబడులు వెలువట అని హెడ్డింగ్ ఇట్టి లోపల మ్యాటర్ లేదు సంప్రదిస్తుండ్రు. సంప్రదింపులేట 33,50,000 ఒప్పందాలు ఉన్నాయి. ఎవరికి చేరుకుంటే ఆడు వచ్చి 7 సార్లు నా సంగతి ఏంటని అడుగుతుంటాడు. గతం నుంచి చాలా ప్రభుత్వాలకు సంబంధించి జరిగిన అలాగే ఉంటాయి వార్తలు. ఏడో మొదలెట్టాడు. అలా సాక్షి పేపర్లో ఆర్టికల్ రాసుకున్నాడు, తీసుకొచ్చి ఎయిటర్ అట్టాడు. ఆయన మూసేస్తాం, ఇలా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఖాళీగా తిరుగుతున్న ముసలుడు పట్టుకొచ్చేద్దాం. ఇలా అనుకుంటే ఇలాగే అనుకుంటూనే ఉండండి మీరు. లాస్ట్ కొండందవి ఎలకనే పడుతుంటారు. 10 ఏళ్ళు 11 నెలలు నడుస్తుంది. రేపు వచ్చే సంవత్సరం పాటు కొబ్బరికాయ కొడతారు. మాకు కొట్టిన దానికి ఏటో సాధించారంటే అలా వాడిని పట్టుకుందామని ప్రయత్నంలో వాళ్ళకి కన్నం పడింది, వాళ్ళలోంచి బయటికి జారుకున్నాడు అని బాగా రాసేస్తారు. అరే వాళ్ళెందుకు వేసారు బాబు, ఆడికి వేయవలసింది, వీళ్ళకి వేసారట్రా, ఈడికి వేయవలసింది, ఆడికి వేసారని మనం మాట్లాడి చేస్తున్నాం. కాదు సార్, ఇది ఏమవుతుంది? ఈడీ వస్తే ఏమవుతుంది? ఇదే ఈడీ సిబిఐ కేసులు ఆయన మీద ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమయ్యే అదే ఇది కూడా వద్దు. ముందు చేతులు దులుపుకోవచ్చు కదా. కొత్త టాపిక్ ఇచ్చింది నాకు, ఇవి ఎక్స్పైర్ అయిపోయింది, నా వల్ల కావట్లేదు, దీంట్లో దీర్ఘాలు తీయలేకపోతున్నానని ఈ జర్నలిస్ట్ ముసుగుల్లో చాలా మంది అవుతున్నాడు చెప్పాడని అర్థం. అదే విషయం లేదు. రోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో నెలమాలుగలు తవ్వేసి అలాగ వెళ్ళిపోతేట ఆ డబ్బులు ఏటైపోయాయి ఆయన దగ్గర అన్న మాట్లాడి సరే ఇంకా మాట్లాడలేక ఏముంటుంది, ఎంతకైనా మాట్లాడతారు. ఇప్పుడు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ అన్నది ఒకటే అభియోగం. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఏడబెట్టారా అంటే ఏదేటా ఎక్స్చేకర్తో యాసాలు ఎత్తే ఎవడూరుకుంటాడు, అలా కాగొడూరుకుంటాడా? లేదు, డేటా ఉంటుంది దానికి సంబంధించి. మరి డేటా ఇప్పుడు నీకు కాగ్ రిపోర్ట్లో లిక్కర్లో ఎంత అన్యాక్రాంతం అయింది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే మాట్లాడదాం. లేదంటే బ్రవరస్ కార్పొరేషన్ అప్పు తీసుకొచ్చింది 20,000 కోట్లు అన్యాక్రాంతం అయిపోయింటే మాట్లాడవచ్చు. ఇవన్నీ డాట్ 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 అన్ని స్ట్రైట్ లైన్ అయ్యి ఉన్నప్పుడు యాడ్ నుంచి డాట్ నుంచి డీవియేషన్ తీసుకొస్తారు. ప్రభుత్వం చేయాలనుకుంటే చేయలేదు సార్, దాన్ని టైం పాస్ అంటారు, టైం వేస్ట్ అంటారు. చేసుకోండి. అంత స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం స్థాపించి టైం వేస్ట్ చేస్తున్నారా టైం అనేది మా బాధ. సరే, టైం వేస్ట్ చేస్తున్నారా, టైం క్రియేట్ చేస్తున్నారా? ఇప్పుడు సరే ఆయన చేస్తున్నారా, లేదంటే ఆయన వెనకాల ఉండి ఇంకెవరన్నా పొలిటికల్ గా ఎలా? ఇప్పుడు మీరు ఏదో ఈడీ అనగానే బీజేపీ ఏం సార్ ఇది? ఈడీ అంటే బీజేపీ తగరాలా? ఇప్పుడు ఫస్ట్ నీకు ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు సిబిఐ ఈడీ సరే ఏదైనా సరే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను. ఐటీ ఫస్ట్ చెప్దాం. లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డేటాలో లేదంటే ఐటీ రైడ్లో దొరికింది క్యాష్, ఇలాంటివి ఏమైనా ఉంటే నెక్స్ట్ లెవెల్ టు ఈడీ ప్రాక్టికల్గా. లేదా ఇందులో అన్యాక్రాంతమైంది, ఇగో మా దగ్గర నుంచి దీనికి ఫర్దర్ ఎక్స్టెన్షన్ కావట్లే, లీడ్ ఏది? ఇదే ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక్క ఇంచు ముందుకు వెళ్ళైపోయింది. మహా అయితే ఒక అరెస్ట్లు
పొలిటికల్ ఈక్వేషన్స్ మార్చుకోవడానికి అలా అనుగుణంగా చేసిన గిమ్మిక్కే తప్ప ఈడీ వల్ల అవుట్కమ్ ఏమొచ్చింది? అదే వాళ్ళు మనీ దానికి ఏదో 50 కోట్లు టాగునింతలు 100 కోట్లు అయినాయి అది అని చెప్తూ ఉన్నారు. దిక్కుమాల టాగునింతలు ఎవరికి కావాలి? అంటే ప్రూవ్ అయిన ఇంతవరకు అది సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అయిన వాళ్ళు మొన్న కూడా ప్రూవ్ అవ్వలేదు అంటున్నా. వాళ్ళు చేసినవి కూడా ఒక 2% వాళ్ళు ఫైల్ చేసిన కేసెస్ లో సక్సెస్ రేట్ కూడా 2% ఉంది. మిగతా అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ సిబిఐ కనుక ఏదైనా కేసెస్ టేకప్ చేస్తే 97% సక్సెస్ రేషియో వచ్చింది. కానీ ఆఫ్టర్ 2014 నుంచి 97% మెజరబుల్ ఫైల్ చేసి 3% సక్సెస్. అవన్నీ కూడా ఇంకా ఆన్గోయింగ్ అవుతాయి సార్. దట్ ఇస్ కూడా ఎండ్లెస్ నాన్సెన్స్. దట్స్ వాట్ ఐ సేయింగ్. నిజంగా ఇది జరిగింది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ క్లూతో లీడ్ అవ్వడం ముందుకి. ఇప్పుడు ఇది ఈడీకి వెళ్ళినా ఇంకో 40-30 సంవత్సరాలు పెట్టేటట్టు ఉంటుంది. వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొదలు పెట్టేసరికి మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయింది. మనకి లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ చలామణిలో ఉందా లేదా అంటే ఉందని ఎవడైనా ఆన్సర్ ఉన్నప్పుడు అది ఎలా డివేట్ అయిందన్న దాని మీదే కదా చేయవలసిన ఇన్వెస్టిగేషన్. అందులో వీళ్ళ వల్లే కాలేదంటే గాడి వల్ల ఏమవుతుంది? సిట్ వల్లే కాలేదంటే ఇంక ఈడీ వచ్చి ఏం చేస్తుంటారు? ఇప్పుడు ఏరకొన్నావు బ్రెవరేజ్ కార్పొరేషన్కి ప్రభుత్వం కొంది సార్. ఇప్పుడు ఎవరు నీలటోడో బ్రోకర్ ఉన్నాడు అనుకో, ఈడు తిరుగుగా జరిగింది సార్, మొత్తం డబ్బులు ఎత్తేసాడంటే మన ఇద్దరం కూర్చొని మాడాలి. మన పట్టుకోకుండా ప్రభుత్వం కొన్నది ప్రభుత్వం అమ్మింది ఈ రెండు స్టాండ్ స్టిల్ అన్నప్పుడు ఇందులో డీవియేషన్ ఎట్రా అంటే అబ్బదబ్బ కథలు చెప్తున్నారు. సరే ఏమో మరి నేలమాలిగలు కథలన్నిటికీ మనం ఎక్కడ ఎట్లా సార్ సినిమాలు ఎక్కడ చూడం? మీరు అదే అంటున్నారు, ఎవరో అల్లారు ఆ అభియోగాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోస్తున్నాడు లేదా? తప్పదు ఇక మరి వాళ్ళు ఇప్పుడు మొగాన్ని వేస్తారు. కడుక్కోవాల్సింది బురద కడుక్కుంటాడు ప్రసాద్ అని వార్త రాస్తే నేనేటి చేయాలి? నీకు బురద అన్నది మాట్లాడుతుంటే జనాలు అది చూడరు కదా ప్రసాద్ గారు. ఇప్పుడు జనాలు బురద వేస్తున్నాడు ఎవడో కనుక్కుంటారు ఫస్ట్ అని చెప్పండి. మీరు నా మీద బురద వేశారు సార్, ప్రసాద్ గారు బురద కడుక్కుంటున్నాడు, బురదలో పడ్డాడు అని న్యూస్ కవరేజ్ చేస్తుంటే ఏడు చేయలేరు. బురదలో పడ్డావా ఎవడేసాడు అంటే, సార్ నాకు ఇది చెత్తగా నా నెత్తిని పోసాడు సార్ ఈ చెత్త అంతా అని నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ప్రజలు ఏం చూస్తున్నారు? ఆయన మీద బురద పడిందా లేదని అట్లానే చూస్తారు. బురద పడి తప్పలు కొట్టేసి ముసలి బ్యాచ్ కూర్చొని బురద వేసారు కదా కడుక్కో నువ్వు అని సమాధానం చెప్తుండ్రు.